రిక్వెస్టింగ్ వేణు ఉడుగుల సార్ టు ప్లీజ్ స్పీక్. హార్డ్ హిట్టింగ్ ఫిల్మ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి మా వేణు గారు ఇప్పుడు మాట్లాడతారు. మీడియా వాళ్ళందరికీ, ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఎస్పెషల్లీ శేషు అన్న, మీరు న్యూ ఏజ్ సినిమాకి స్టార్ అండ్ ఇంటెలిజెన్స్, అదే న్యూ మాస్ అని డిఫైన్ చేసిన హీరో. మీరు ఒక ట్రెండ్ సెట్టర్. థ్యాంక్ యూ అన్న మీరు వచ్చినందుకు. నేను ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది కాబట్టి నేను ఒక 2 మాటలు మాత్రం మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మేము ట్రైలర్ కట్ చేసినప్పుడు 3 నిమిషాల 30 సెకండ్లు అట్లా ఉంది. చాలామందికి సర్కిల్లో చూపించినప్పుడు బాగుంది, లెంత్ ఎక్కువైంది అన్నారు. నేను కానీ, డైరెక్టర్ కానీ, మా సాయి గారు కానీ, నితిన్ గారు కానీ మేము ఒకటే నమ్మాం, కంటెంట్ ఉన్నప్పుడు లెంత్తో పని లేదు. ఎస్పెషల్లీ రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమా కాలానికి అతీతమైనది, టైంకి అతీతమైనది అనేది ఈరోజు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అది ప్రూవ్ అయింది. అన్ని చోట్ల నుంచి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. 90% మీడియా కానీ, తర్వాత చాలామంది ట్విట్టర్లో కానీ, ఇన్స్టాలో కానీ అద్భుతమైనటువంటి రెస్పాన్స్ని మనం చూస్తున్నాము. చాలా రివ్యూస్ కూడా వస్తున్నాయి. రిలీజ్ అయినప్పటి నుంచి నేను చూస్తున్నాను. కానీ ఒక 10% వాళ్ళు మాత్రము దీని మీద పని కట్టుకొని ట్రోలింగ్ చేయడము, వ్యతిరేకించడం చేస్తున్నారు. వ్యతిరేకిస్తే మాకేమీ సమస్య లేదు. ఒక డెమోక్రటిక్ స్పేస్లో మనం ఉన్నప్పుడు, ఒక మీనింగ్ఫుల్ సినిమా మనం తీసినప్పుడు విభిన్నమైన అభిప్రాయాలు, విభిన్నమైనటువంటి మనుషుల దగ్గర నుంచి డిఫరెంట్ ఒపీనియన్స్ రావడం సహజమే, యాక్సెప్ట్ చేయడానికి రెడీయే. కానీ పని కట్టుకొని చాలా విషం కక్కుతున్నారు చాలామంది. అంటే అందులో అబ్బాయి అట్లా కొట్టడం ఏంది, ఇదేం సినిమా అని చెప్పేసి చాలామంది కాదు, ఒక 10% మంది విషం చిమ్ముతున్నారు. నేనేమంటానంటే అందులో చాలా వేరే షార్ట్స్ కూడా ఉన్నాయి, మంచి షార్ట్స్ కూడా ఉన్నాయి. ఒక ట్రైలర్ని చూసి సినిమాని ఎలా మీరు జడ్జ్ చేస్తారు? ఇప్పుడు మనకు ఎవ్రీడే నిజ జీవితంలో అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళల మీద అనేక హత్యలు జరుగుతున్నాయి. నిన్న కాక మొన్న టేకు లక్ష్మి అనే ఒక ట్రైబల్ యువతిని అత్యాచారం చేసి మర్మాంగాల్లో కారం కొట్టి ముక్కలుగా నరికినప్పుడు ఎవరు మాట్లాడరు. కానీ మేము ఒక మీనింగ్ఫుల్ సినిమా తీసినప్పుడు ఒక ట్రైలర్లో ఉన్న ఒక 2 షాట్లను పట్టుకొని మేమందరం ఏదో మహిళలను ఉద్ధరించే వాళ్ళలాగా ఎగేసుకొని రావటం ఏదైతే ఉంది కదా, ఇంతకంటే ఆత్మవంచన ఇంకేమైనా ఉంటుందా? November 21st ఈ సినిమా రిలీజ్ అవుతుందండి. ఈ సినిమానే వారికి సరైన సమాధానం చెప్తుంది. ఈ సినిమాలో ఉన్నటువంటి ప్రేమ, రాజు రాంబాయ్ వీళ్ళ ప్రేమ కూడికలు తీసివేతలకి, ఏ లెక్కలకి వేసుకొని ప్రేమ కాదు వీళ్ళది. కులం, మతం, రూపం, వర్ణం, ఉన్న పైసలు, డబ్బు, ఇలాంటి అడ్డుగోడలన్నింటినీ కూడా ఎడంకాలతో బద్దలు కొట్టి November 21న రాజు రాంబాయిలు మీ ముందుకు రాబోతున్నారు. ఎవరైతే ఈ రోజున కావాలని మా సినిమా మీద విషం చిమ్ముతున్నారో వాళ్ళందరికీ సరైన సమాధానము ఈ 2 పాత్రలు చెప్పబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వేణు గారు, థ్యాంక్ యూ సో మచ్.